నమస్తే అండి. నమస్తే అండి. ఏపీ సీఎం బాబు గారు అదే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయంట. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? మనం చూసినట్లయితే గతంలో దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ఆ సమయానికి రికార్డు స్థాయిలో 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అది ఆయన రికార్డు ఆయనే తలదనేలాగా ఈ సంవత్సరం ఇప్పుడు పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి గారు 56,300 కోట్ల రూపాయలు మేర పెట్టుబడులు ఆల్రెడీ రాబట్టారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో. అది ఎక్కడి నుంచి ఇది తీసుకొచ్చాడో ఒకసారి కీలకంగా ఒకసారి చూద్దాము. ఈ 56,300 కోట్లలో ఒక సింగిల్ కంపెనీ ఏకంగా 45,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అదేంటంటే సన్ పెట్రో కెమికల్స్ నుంచి 45,500 కోట్ల రూపాయల మేర పెట్టుబడి రాబట్టారు. దాంతోపాటు ఇంకా మిగిలిన 2 కంపెనీల్లో ఏదంటే JSW అది వచ్చి 800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అదేవిధంగా కంట్రోల్ గ్యాస్ అనే సంస్థ 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. మొత్తం కలిపి 56,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు. దీనివల్ల అక్షరాల 10,800 ఉద్యోగాలు అయితే క్రియేట్ అవుతాయి. ఈ యొక్క సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ద్వారా పంపుడ్ స్టోరేజ్ సోలార్ పవర్ ప్రాజెక్టులు ఆ సంస్థ నెలకొల్పుతుంది అనమాట తెలంగాణ రాష్ట్రంలో. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ హెచ్సిఎల్ వాళ్ళతో ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా 2007 నుంచి హెచ్సిఎల్ కేంద్రంగా దేశంలో చాలా చోట్లకి ఇక్కడి నుంచే సేవలు అందిస్తూ ఉన్నారు. హెచ్సిఎల్ సంబంధించి మెయిన్ బ్రాంచ్. దాంతోపాటు ఇప్పుడు 3,20,000 చదరపు అడుగులతో సెకండ్ క్యాంపస్ హెచ్సిఎల్ సంబంధించి పెడుతున్నారు. దీని ద్వారా ఏకంగా 5,000 ఉద్యోగాలు అయితే రానున్నాయి. అందులో కేవలం హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కాకుండా టైర్ 2, టైర్ 3 అనే ఏదైతే నగరాలు ఉంటాయో హైదరాబాద్ కాకుండా కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, నిజాంపేట కావచ్చు, ఇలా రకరకాలుగా మెదక్ కావచ్చు, మెయిన్గా తెలంగాణలో ఏవైతే టౌన్స్ ఉంటాయో వాటిని టైర్ 2, టైర్ 3గా విభజించారు. టైర్ 1 వచ్చి హైదరాబాద్ అంటారు. టైర్ 2, టైర్ 3 అనేవి ఈ యొక్క మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వాటిని టైర్ 2, టైర్ 3గా తీస్తారు. అందులో ఈ హెచ్సిఎల్ కాదు మిగిలిన రకరకాల కంపెనీలు ఈ యొక్క అభివృద్ధిని అన్ని నగరాలకి వ్యాపించే విధంగా అక్కడక్కడ కంపెనీలు నెలకొల్పుతున్నారు. అందులో భాగంగా స్థానికంగా ఇప్పుడు కరీంనగర్ అనుకోండి, ఆ కరీంనగర్ యువతకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అక్కడ దగ్గర ఉంటారు కాబట్టి ఆ కంపెనీస్కి వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళి చేసుకోవడానికి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఆహార్నిశలు కష్టపడతా ఓవరాల్గా 56,300 కోట్ల రూపాయలు పెట్టుబడి ఒక్కరోజే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఆయన మాట్లాడిన మాట ఒకటి మీ ముందు ఉంచుతాను. ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడికి ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలు సాధ్యపడతాయి. డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా నిలబడుతుంది. ఇది ఎట్లంటే ఆంధ్ర తెలంగాణ పోటీ పడుతున్నాయి టెక్నాలజీలో. ఈ యొక్క దాంతో ఏఐతో పాటు డ్రోన్ హబ్గా ఆంధ్ర మారుస్తానని ఒక చంద్రబాబు గారు చెప్తున్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. సో ఇది మన 2 తెలుగు రాష్ట్రాలకి మంచి టైం అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం బాబు గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ దావోస్లో ముఖ్యంగా ఎక్కడి నుంచి అయితే ప్రధాన సంస్థల నుంచి చీఫ్స్ వస్తారో వాళ్ళతో ఏం చెప్తున్నారంటే, అయ్యా టెక్నాలజీ మీ నుంచి ఇక మేము తీసుకెళ్ళడం కాదు, టెక్నాలజీ అనేది మేము ఇస్తాము, మాకు పెట్టుబడి రూపంలో సహకారం అందించండి, తద్వారా మీ కంపెనీకి ఉపయోగపడుతుంది, దేశ స్థాయిలో తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు నెంబర్ 1గా ఉంటాయి, అది మేము కోరుకునేది అని వీళ్ళ రూట్లో వీళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు అవన్నీ ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రుల ద్వారా మరింత మెరుగు అవకాశాలు, యువతకి మరింత ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉందైతే నేనైతే చెప్పగలను. ధన్యవాదాలు.